నమస్తే దోస్తులు, ఇవాళ వచ్చేసరికి మనం టమాటా పచ్చడి ఎలా చేద్దామో చూసేద్దాం. ఫస్ట్గా టమాటాలు 1 కిలో టమాటాలు తీసేసుకొని వాటిని కడిగేసుకొని వడేసుకుందాం. తర్వాత కడాయి పెట్టేసుకొని అది వేడెక్కాక పిడికిడి మెంతులు, పిడికిడి ఆవాలు, తర్వాత పిడికిడి జీలకర్ర వేసేసుకొని వేగేదాకా వేయించుకుందాం. సో ఈ ప్రాసెస్లో మనం కిలో టమాటాకి పిడికిడు ధనియాలు, జీలకర్ర, ఆవాలు తీసుకున్నాం. అవి చల్లారిన తర్వాత వాటిని తీసుకొని మిక్సీలో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాం. సో ఆ పౌడర్ వచ్చేసి ఒక చిన్న కప్పుడు అవుతుందండి. ఆ కప్ పౌడర్ తీసుకొని మనం పక్కకు పెట్టుకుందాం. సో నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ముందుగా మనము వెల్లిపాయలు తొడిమలు తీసుకొని పెట్టుకుందాం. సో తొడిమలు తీసుకొని పెట్టుకున్న తర్వాత మనం అదే మిక్సీలో ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూద్దాం అది ఎలా అయింది అన్నది. చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫైన్గా చేసుకున్న తర్వాత నెక్స్ట్ టమాటోలు ఏవైతే మనం వడేసుకున్నామో అవి నీట్గా ఒక బట్టతో తుడుచుకొని, నీళ్ళు లేకుండా తుడుచుకోవాలి, లేదంటే పచ్చడి నిల్వగా ఉండదు కదా, ఖరాబ్ అవుతుంది. సో అందుకనే నీట్గా తుడుచుకున్న తర్వాత మనం ఆ ముక్కలని నీట్గా కోసుకుందాం. అండ్ ఇంకేంటి అని అనేలోపే మన వీడియో స్టార్ట్ అయిపోయిందండి. సో అందరు తిన్నారనుకుంటున్నాను. నెక్స్ట్ కడాయి తీసుకున్నాం కదా, కడాయి తీసుకొని నూనె వేసుకుందాము. వేసుకున్న తర్వాత అది వేడయ్యాక ఈ టమాటాలు అందులో వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం. యాజ్ యూజువల్గా నేను మీకు వీడియోలో చూపించినట్టు ఫాస్ట్గా వెళ్ళిపోయింది కదండి. మనం ఎక్కడైతే చింతపండు తీసి పక్కన పెట్టుకున్నాము, ఆ చింతపండుని మనం నెక్స్ట్ యూజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఆ టమాటాలు ఉడికినాయా లేదా చూసేసుకున్నాము. చూసుకున్న తర్వాత దాంట్లో పసుపు వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనము తగినంత ఉప్పు, సన్న ఉప్పు వేసుకుంటే అంత తొందరగా అంటే మనకి తెలియదు కాబట్టి దొడ్డుప్పు వేసుకుందాము. దొడ్డుప్పు వేసుకొని కలిపేసుకుందాం. తర్వాత ఏదైతే మనం చింతపండు చూపించామో దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఆ ఉడుకుతున్న టమాటాలలో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత నెక్స్ట్ అది అలాగే ఉడుకుతూ ఉంటుంది. మనము వేరే బాండి లేదా కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసేసుకున్న తర్వాత అది వేడెక్కాక పోపు గింజలు మరియు ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత మనం దాంట్లో నెక్స్ట్ వేయాల్సింది ఏంటంటే అది కొంచెం వేగాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దాంట్లో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ కరివేపాకు ఇంకా పోపు గింజలు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో అది వేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత ఏదైతే మనం ఫస్ట్ పట్టుకున్నామో వెల్లిపాయ మిక్సీ అది వేసేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా చూద్దాం. అది ఎంత బాగా ఫ్రై అయితే అంత పోపు టేస్ట్ వస్తుందండి. సో మంచిగా కాగనివ్వండి. తర్వాత మనం ఏం చేయాలంటే చిటికెడు ఇంగువ వేసుకునే వాళ్ళు వేసుకొని, లేదు వద్దు అనుకునే వాళ్ళు వేసుకోవద్దు. సో నెక్స్ట్ నేను చెప్పాను కదా, వేరే స్టవ్ మీద మనము టమాటోస్ ఉడకబెట్టినాము. ఇలా ఫైన్గా ఉడికిన తర్వాత ఏం చేయాలంటే దాంట్లో 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఎందుకంటే మనకి కిలో టమాటా కాబట్టి 3 స్పూన్స్ కారం వేసుకొని నీట్గా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత సో మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది, మనకి ఎంత సరిపోవట్లేదా అని కదా. సో ఫైన్గా కలిపేసుకుందామండి. నెక్స్ట్ కలిపేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే కాసేపు అలా మగ్గనివ్వండి దాన్ని. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా, అది ఉడకాలి కదా. సో కారం వేసిన తర్వాత అది ఉడకాలి కాబట్టి ఉడికేదాకా మూత పెట్టేసుకుని మగ్గనిద్దాం. మగ్గనిసిన తర్వాత ఏం చేయాలి అంటే మూత తీసేసి, సో మనం కారం వేసుకొని కలిపేసుకున్నాం కదండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గనిచ్చే అంటే ఒక కారం మగ్గడానికి ఒక 5-10 మినిట్స్ పడుతుంది కదండి. మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము. తర్వాత కొంచెం సేపు అయ్యాక చూసేసరికి ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది. సో దాని ప్రకారం మనకి ఏం అర్థమవుతుందంటే దానిలో వేసిన కారం అంతా ఉడికిపోయిందని అర్థం కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏదైతే ఫస్ట్ ఫైన్గా పౌడర్ చేసుకున్నామో అన్ని మసాలా అది వేసుకోవాలి. ఒక 3-4 స్పూన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఏదైతే ఫస్ట్ వెల్లిపాయ మిక్సీ పట్టామో అది కూడా వేసుకోవాలి. అది వేసుకొని ఆ రెండింటిని బాగా కలిసేంత వరకు కలపాలి. టమాటా పచ్చడి కాబట్టి ఆల్మోస్ట్ మెత్తగానే ఉడికిపోయి ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే ఇంకా కొంచెం లైట్గా మరీ గుజ్జు అవ్వనివ్వకుండా మెల్లగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అన్నది మన ప్రాసెస్. దాంట్లో మనం చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు వేసుకొని ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకి
సో మీకు చెప్పినట్టుగా చింతపండు వేసుకున్నాం కాబట్టి ఏంటంటే టమాటా పచ్చడిలో కొంచెం పులుపు ఉండాలి. అవి టమాటాలే పులుపుగా ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు ముందు మనం చూపించినట్టుగా క్లీన్ చేసుకుని చింతపండు అలా వేసేసుకోవాలి టమాటాలు ఉడికినప్పుడే. సో వేసేసుకున్నాం కాబట్టి ఇలా ఉడికిపోతుంది అనమాట. ఫైన్గా మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పోపు ఉంది కదా, ఆ పోపు ఇందులో వేసుకోవాలి. పోపు వేసుకొని కలిపేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో తినేస్తే అండి 5 మినిట్స్లో రెడీ అయిపోయి టమాటో పికిల్ ఇలా చిరుక్కుమని మన ఇంట్లో రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ నేను ఏం ఆశిస్తున్నానంటే ఈ వీడియోని అట్లీస్ట్ కొంతమంది చూసి మా ఛానల్ పద్మావతి వ్లాగ్స్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను వ్యూయర్స్. థ్యాంక్ యూ సో మచ్.